సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ బస్సు యాత్ర కరివిరాల కొత్తగూడెం కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపం దగ్గర నుంచి ఇది ప్రారంభమై సూర్యాపేట, నకరేకల్లు, నల్లగొండ, మునుగోడు, చండూరు, ఇబ్రహీంపట్నం నుంచి ఇక్కడికి చేరుకున్నది. అయితే ప్రధాన అంశంగా ఈ యాత్ర ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి పశువులు బాసినటువంటి 1200 కుటుంబాలని కాపాడవలసిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో మహిళల పోరాటాలు ఉన్నాయి. గత ప్రభుత్వం కానీ మహిళల పోరాటాలను పట్టించుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఏదైతే ఈ రాష్ట్ర సాధన కోసం రాష్ట్రం ఏర్పడాలని అనుకున్నామో అప్పటి నుండి ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట నుండి హైదరాబాదుకు తెలంగాణ ఆడబిడ్డల పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఆ ఆడబిడ్డల పాదయాత్ర కేవలము ఈ పుస్తకాలకు పరిమితమైంది. ఈ పాదయాత్రలో ఒక 500 మంది మహిళలు పాల్గొన్నారు. చదువు రానటువంటి నిరుపేద మహిళలు, కూలీ నాలి చేసుకునే మహిళలు, రోజువారీ కూలీ తెచ్చుకుంటేనే బతికే మహిళలు పాల్గొన్నారు ఈ పాదయాత్రలో. దానికి సంబంధించినటువంటి పాదయాత్ర రథసారథిగా నేనున్నాను. నేను ఒక వికలాంగురాలు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే మహిళల ఉద్యమాలను ఎక్కడ గుర్తించినట్టుగా లేదు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటున్నామంటే గత ప్రభుత్వము జై తెలంగాణ అని వారిని క్యాబినెట్లో పెట్టారు. అసలు తెలంగాణ ఊసే తెలవనటువంటి పాట పాడనటువంటి వాళ్ళని ఏదైతే సారథిలో పెట్టారు. అసలు తెలంగాణ కోసం అరగోసపడుతూ అరెస్టులై అన్నీ పోగొట్టుకొని లాఠీ చార్జీలై కేసులై ఇంటికి లేక కుటుంబంలో మనుషులను పోగొట్టుకొని ఇవాళ అడుక్కులు తినే పరిస్థితి ఉద్యమకారులకు తెలంగాణలో ఏర్పడిందని మేము బాధపడతాం. అయితే ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో కూడా ఒక కమిటీ వేశారు. దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేయలేని పని ఈ ప్రభుత్వం చేసింది, కమిటీ చేసింది. ఓకే, మేము స్వాగతిస్తున్నాం. కానీ ఉద్యమకారులను ఏ విధంగా ధృవీకరిస్తారు? ఎలాంటి ఉద్యమకారులను ధృవీకరిస్తారు నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పారు, 12 ఏదైతే అమరుల కుటుంబాలను చూస్తామో, తర్వాత వికలాంగులను చూస్తాము, తర్వాత కేసు అయిన వాళ్ళని చూస్తామని అంటున్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆ కమిటీకి ఒక్క పూట పోలీసు వాళ్ళకి ఎదురుపోయిన పిల్లలు కూడా అరెస్ట్ అయ్యారు. కానీ నిరంతరం తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు కూడా కేసులు లేని వాళ్ళు ఉన్నారు, అరెస్టు కాని వాళ్ళు ఉన్నారు. అప్పుడు అరెస్ట్ అయ్యి వదిలిపెడితే ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ బేసిక్ మీద మీరు నిర్ణయం చేస్తారని మేము అనుకుంటా ఉన్నాము. ఏది ఏమైనా ఈ ఉద్యమకారుల నిర్ణయాన్ని ఏ విధంగా మీరు గౌరవించాలనుకుంటున్నారో నేనైతే ఒకటి అంటున్నాను. భారతదేశంలో స్వతంత్ర పోరాటం జరిగినప్పుడు ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులను సమరయోధులుగా గుర్తించింది, స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించింది భారత ప్రభుత్వం. ఈ రాష్ట్రం ఈ గడ్డ విముక్తి కోసం, ఈ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమకారులందరూ కూడా తెలంగాణ సమరయోధులుగా గుర్తించాలి. మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకుండా ఉద్యమకారులందరూ నియోజకవర్గంలో 200 ఉన్నారా 500 సెలెక్ట్ చేయాలి. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకు అవార్డు ఇవ్వాలి, వాళ్ళకు రివార్డు ఇవ్వాలి, ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఏ పారితోషికం అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఉద్యమకారుల మీద కనుక మీరు కపట ప్రేమ మళ్ళీ ప్రదర్శిస్తే మాత్రం మరో ఉద్యమానికి మేము నాంది పలుకుతాము. మేము గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ రాష్ట్రాన్ని కదిలించినామో ఈసారి మాత్రం ఉద్యమకారులకు అన్యాయం జరిగిన, కళాకారులకు సారథిలో ఉద్యోగం ఇవ్వకపోయినా, ఏదైతే ఉద్యమకారులను కాపాడుకోలేకపోయినా మేమైతే తిరుగుబాటు చేస్తామో, ఇది ఉద్యమకారుల ఏదైతే తెలంగాణ జేఏసీ ఉన్నదో దాని ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అనేక మంది ఉన్నారు, ఈ అందరినీ కూడా కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉన్నది అని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.